అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకుందాము. ఎటువంటి తప్పులు లేకుండా విడివిడిగా నామాలతోనే పారాయణ చేసుకోవాలి. మనం పారాయణ చేసుకునేటప్పుడు చదువుకునేటప్పుడు ఏమైనా తప్పులుగా అనిపిస్తే ఉచ్చారణ దోషాలు ఏమైనా ఉంటే అమ్మవారిని క్షమించమని వేడుకోవాలి. ముందు వీడియోలో 95 వరకు పారాయణ చేసుకున్నాము. ఇప్పుడు 96 నుండి సుముఖి, నళిని, శుభ్రు, శోభన, సురనాయిక, ఇవి 5 నామాలు. సుముఖి వరకు ఒకటి, నళిని వరకు ఒకటి, శుభ్రు వరకు ఒకటి, శోభన వరకు ఒకటి, సురనాయక వరకు మరొకటి. కాలకంటి, కాంతిమతి, క్షోభిని, సూక్ష్మరూపిణి, ఇవి 4 నామాలు. కాలకంటి వరకు ఒకటి, కాంతిమతి వరకు ఒకటి, క్షోభిని వరకు ఒకటి, సూక్ష్మరూపిణి వరకు మరొకటి. వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ వివర్జిత, ఇవి 3 నామాలు. వజ్రేశ్వరి వరకు ఒకటి, వామదేవి వరకు ఒకటి, వయోవస్థ వివర్జిత వరకు మరొకటి. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని, ఇవి 4 నామాలు. సిద్ధేశ్వరి వరకు ఒకటి, సిద్ధ విద్య వరకు ఒకటి, సిద్ధమాత వరకు ఒకటి, యశస్విని వరకు మరొకటి. విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ, త్రిలోచన, ఇవి 3 నామాలు. విశుద్ధి చక్ర నిలయ వరకు ఒకటి, రక్తవర్ణ వరకు ఒకటి, త్రిలోచన వరకు మరొకటి. ఖడ్వంగాది ప్రహరణ, వదనైక సమన్విత, ఇవి 2 నామాలు. ఖడ్వంగాది ప్రహరణ వరకు ఒకటి, వదనైక సమన్విత వరకు మరొకటి. పాయసన్న ప్రియ, స్వక్త, పశులోక భయంకరి, ఇవి 3 నామాలు. పాయసన్న ప్రియ వరకు ఒకటి, స్వక్త వరకు ఒకటి, పశులోక భయంకరి వరకు మరొకటి. అమృతాది మహాశక్తి సంవృత, డాకినీశ్వరి, ఇవి 2 నామాలు. అమృతాది మహాశక్తి సంవృత వరకు ఒకటి, డాకిని వరకు మరొకటి, డాకినీశ్వరి వరకు మరొకటి. అనాహతాబ్జ నిలయ, శ్యామాభా వదనద్వయ, ఇవి 3 నామాలు. అనాహతాబ్జ నిలయ వరకు ఒకటి, శ్యామాభా వరకు ఒకటి, వదనద్వయ వరకు మరొకటి. దంష్టోజ్వల, అక్షలమాలాదిధర, రుధిర సంస్థిత, ఇవి 3 నామాలు. దంష్టోజ్వల వరకు ఒకటి, అక్షలమాలాదిధర వరకు ఒకటి, రుధిర సంస్థిత వరకు మరొకటి. ఇలా తప్పు లేకుండా పారాయణ చేసుకోండి. ఉచ్చారణ దోషాలు ఉంటే అమ్మవారిని క్షమించమని వేడుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.